భక్తజనులందరికీ కూడా శ్రీకంఠ శ్రీ సదాశివుని అనుగ్రహం సిద్ధించుగాక. అయితే ఈరోజు మీ అందరికీ కూడా ధనలక్ష్మి యజ్ఞాన్ని సాధన చేసేది విని చాలా మంది కొందరు ఇంకా సులువుగా చేసే మార్గం ఏమన్నా చెప్పండి గురుగారు అని ప్రశ్నించారు. దానికోసం మీకు అందరికీ అర్థం అవడం కోసం స్వరయోగం నేర్చుకునుట, గ్రహాలు, నక్షత్రాలు, పంచభూతాలు, తత్వాలని తెలుసుకోవడం, ఆ తత్వాన్ని అనుసరించి మీరు బీజాక్షాన్ని పొందడము, ఆ తర్వాత సాధన ఎలా చేయాలి నేర్చుకోవడం, ఇదంతా క్రమం ఉంటుంది. ఈ క్రమంలో బుద్ధి జలము ఉన్న సమయాల్లో మనం సంకల్పం చేసేది, ఆ సమయంలో సాధన చేసేది సులువుగా మనకి తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుంది. దానికి భాగంగా మొదటి భాగంలో మేష లగ్నంలో మీరు పుట్టారనుకోండి, మేష లగ్న సమయం 2 గంటలు ఉందనుకోండి. 2 గంటలకి 1 గంట సూర్యస్వరము, 1 గంట చంద్రస్వరం నడుస్తుంది. అందులో చంద్రస్వరము అంటే ఎడమ నాసిక ద్వారా వస్తున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసం. సూర్యస్వరము అంటే కుడివైపు నుంచి వస్తున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసన. ఈ మేష లగ్నంలో పుట్టినవారు ఎవరన్నా సరే ఆదివారము, మంగళవారము, శనివారము, కృష్ణపక్ష లక్షివారము, ఈ 4 రోజులు కూడా ఈ మేష లగ్నంలో పుట్టినవారు మేష లగ్న సమయంలో ప్రతిరోజు 24 గంటల్లోని 2 గంటలకు ఒక్క లగ్నం చొప్పున 12 లగ్నాలు, 12 రెళ్ళు 24 గంటల చక్రం తిరుగుతూ ఉంటుంది రోజు కూడా. ఆ రోజులో మేష లగ్నం ఎక్కడుందో పంచాంగం ద్వారా గాని తెలుస్తాయి ఆ లగ్న సమయాలు. ఆ లగ్నములో ఈ 4 రోజులు కూడా సూర్యస్వరాన్ని ముందు మనం ప్రారంభం చేయాలి. ఈ 2 గంటల్లో సగం గంట ముందు గంట సూర్యస్వరం. ఈ సూర్యస్వరంలో లగ్నం ప్రారంభమైన సమయంలో లగ్నం ఉదాహరణకి ఈరోజు ఉదయం 8 గంటలకి మేష లగ్నం అనుకుందాం, ప్రారంభం 10 గంటల దాకా ఉండాలి అనుకుందాం. అప్పుడు 8 గంటల 20 నిమిషాల వరకు కలుపుకుని ఆ తర్వాత 36 నిమిషాల వరకు ఉన్న సమయం, అంటే 8 గంటల 20 నిమిషాల నుంచి 8 గంటల 56 నిమిషాల వరకు ఉన్న సమయంలో సూర్యేశ్వరం నడిపిస్తూ మేష లగ్నంలో పుట్టిన వారు ఈ సాధన చేయడం ద్వారా అది మీకు సిద్ధి పొందుతుంది. ఏ సాధన చేసినా అలాగే ఆ సమయంలో ఏ కార్యం అయితే కావాలో ఆ కార్యాన్ని మీరు ప్రయత్నం చేసినట్లయితే అది విజయవంతం అవుతుంది. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం కూడా. ఇది సూర్యేశ్వరములో మేష లగ్నములో తక్షణము సంకల్ప సిద్ధితో కార్యం సాధించగలిగినటువంటి అద్భుత సమయం మొదటి భాగం.